కుటుంబ పంచాయతీ రచ్చకెక్కడంతో వైసీపీ ఎమ్మెల్సీ టెక్కలి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ కు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ వేరే మహిళతో సహజీవనం చేస్తుండటం, ఆయన ఇంటి ముందు ఆయన భార్య దువ్వాడ వాణి కుమార్తె నిరసన వ్యక్తం చేయడం, పరస్పరం కేసులు పెట్టుకోవడం తెలిసిందే. ఈ వ్యవహారం రచ్చరచ్చగా మారడంతో నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జీ బాధ్యతల నుండి దువ్వాడ శ్రీనివాస్ ను జగన్ తప్పించారు. ఆయన స్థానంలో పేరాడ తిలక్ ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఇదే క్రమంలో జగన్ పార్టీలో కీలక మార్పులు చేర్పులు చేపట్టారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను నియమించారు. ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి ఆళ్ల నాని ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో కేకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును నియమించారు. అలానే వైసీపీ అనుబంధ విభాగాల్లోనూ వైసీపీ మార్పులు చేసింది. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా, బీసీ విభాగం అధ్యక్షుడిగా రమేష్ యాదవ్, ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పానుగంటి చైతన్యను పార్టీ నియమించింది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.